ఎస్ సుభాష్ని గారు, మనం ఒక లేటెస్ట్ టాపిక్ అయితే మాట్లాడదామండి. చెప్పండి. అసలు ఏజ్‌తో సంబంధం లేకుండా, అమ్మాయి అని చూడకుండా, అట్‌లీస్ట్ చిన్న బేబీ, 8 ఇయర్స్ బేబీ, 5 ఇయర్స్ బేబీ అని చూడకుండా, అసలు ఇప్పుడున్న సమాజంలో ఎంత దారుణంగా అంటే దారుణంగా వాటికి పాల్పడడం కూడా జరుగుతుంది. అది మాటలో చెప్పాలంటే చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఉందండి. సో అంటే మీరు అన్‌కంఫర్టబిలిటీ అన్నది అక్కడి నుంచి అదొక టాబు వర్డ్ అన్నది అది మర్చిపోవాలి ఇయాల రేపట్ల. ఎందుకంటే లైంగికంగా వేధింపులకు గురవుతున్నారు బాలికలు అన్నది మీరు అది హైలైట్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి బాలిక ప్రాణము ఈ సమాజానికే కాదు, ఈ దేశానికి, ఈ ప్రపంచానికి చాలా అవసరం. ఎందుకంటే షీ ఈజ్ అ మదర్‌హుడ్. యాహ్! ప్రతి మాతృత్వము ఒక అమ్మాయి నుంచే పుడుతుంది. దాన్ని మనం బలి కొన్నామనంటే మన మానవాళి మనుగడకే అది అదే అసలు దౌర్భాగ్య చిన్న పరిస్థితి. పిల్లలని తేడా లేకుండా, వయసుతో ఎస్. సంబంధం లేకుండా, అమ్మాయిలకి లైంగిక వేధింపులు ప్రస్తుతం ఉన్న కాలంలో అమ్మాయిలు బయటకెళ్ళాలంటేనే భయపడుతున్నారు. చిన్న పిల్ల కూడా బయటికెళ్ళాలంటే భయపడుతుంది. ఎస్. అమ్మో! డాడీ నేను బయటికెళ్ళను అని చెప్పేసి. అది ఒక ఆ విధంగా ఒక టైప్ ఆఫ్ ఫియర్ అనేది ఇంత చిన్న పిల్లల నుంచి ఇంత పెద్ద పిల్లల వరకు ఒక టైప్ ఆఫ్ ఫియర్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఎస్. అసలు దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చంటారు? దెన్ ఒకవేళ మనము ఒక కోర్టు వరకు కేస్ ఎళ్ళినా కూడా కోర్టు వాళ్ళు ఏ విధమైన అంటే ఇలాంటి కేసుల మీద ఎలాంటి చర్యలు నేను తీసుకోబడుతుంది? నేను ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ఎందుకంటే ఇది పోక్సో యాక్ట్ కింద వస్తుంది. ఓకే. పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ 2012 ఇది యాక్ట్. దీంట్లో అమ్మాయిలు కానీ అబ్బాయి పిల్లల కోసము ఈ యొక్క సెక్షన్ వర్తిస్తుంది, ఈ యొక్క యాక్ట్ వర్తిస్తుంది పోక్సో అన్నట్టు. పోక్సో యాక్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్, లైంగిక వేధింపుల నుంచి పిల్లల్ని కాపాడడానికి 2012లో ఇది ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. దీంట్లో అనేక విధాలుగా పనిష్మెంట్స్ ఉన్నాయి. దీంట్లో అనేక విధాలుగా కనీసం కనుసైగలతోను కూడా అమ్మాయిలని బిలో ద ఏజ్ ఆఫ్ 18 ఇయర్స్, మీరు చిన్నపిల్లలు అన్నారు కాబట్టి బిలో ద ఏజ్ ఆఫ్ 18 ఇయర్స్ ఎవ్వరు కూడా అమ్మాయిలని కను సైగలతో కూడా సైగ చేయొద్దు. ఓకే. కను సైగలతోని ముద్దిచ్చేసి వెళ్ళిపోతాము, మంచిగున్నది, అందంగా ఉన్నది, తాకేద్దాము, చెస్ట్ని బ్రెస్ట్ని, కానీ ఎక్కడ కూడా కాళ్ళకి ఎక్కడ కూడా దే షుడ్ నాట్ టచ్ ఇట్. దే షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఒక్క సంవత్సరం కాదండి, 2 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6, 7, 10 సంవత్సరాలు లైఫ్ కన్విక్షన్స్ ఉన్నాయి దీంట్లో. ఒక్కొక్క కేసుని బట్టి అంటే గ్రీవియన్స్ ఎంతైతే ఎక్కువ ఉంటుందో, ఇప్పుడు చంపడానికి ప్రయత్నం చేసిండ్రు అమ్మాయిని అంటే 10 సంవత్సరాలు శిక్ష పడుతుంది. హీనియస్గా చాలా ఘోరంగా అమ్మాయిని లైంగికంగా బలాత్కారం చేసిండ్రనంటే లైఫ్ పడిపోతుంది. బలాత్కారము, లైంగికంగా బలాత్కారము, అది కూడా కొన్ని ఐటమ్స్ యూజ్ చేసి ఆమెను చంపేసిండ్రు, కొరికేసిండ్రు, లేకుంటే ఎక్కడెక్కడో ఆమెని బలవంతంగా చేసిండ్రంటే కూడా హీ విల్ బి పనిష్డ్ వెరీ సివియర్లీ. అది అందరు అనుకుంటారు చట్టం ఏదో ఏమున్నది, ఏం లేదు అనేది. ఎందుకంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఏం కాదురా, నేను ఉన్నాను లేరా, నేను చూసుకుంటా అని అంటారు. వాళ్ళు చూసుకునేది ఏముండదు. నువ్వు లోపడిపోయి జైల్లో కూర్చుంటే నీకు కనపడతాయి చుక్కలు, వాళ్ళకు కాదు. ఎవరైనా కానీ ఇలాంటి కేసెస్లలో ఇంటర్ఫేర్ అవుతారంటే భయము, భక్తి ఈ దేశం కోసం ఉండాలి. భయం, భక్తి ఉండాలి. చట్టాన్ని ఇక్కడ ఉల్లంఘించే పరిస్థితియే లేదండి. ఇవాళ రేపట్ల ఏదో అన్నట్టు కూడా కాదు. లైంగిక వేధింపులు అయినాయి పిల్లల మీద అంటే ఇమ్మీడియట్గా కేసెస్ పెట్టేస్తారు. మ్యామ్, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే అట్‌లీస్ట్ బ్రదర్స్ మీద కూడా హోప్ లేకుండా పోతుంది. బ్రదర్స్ ఇప్పుడు చూడండి, అది వాళ్ళ పెంపకంలో కానివ్వండి, వాళ్ళు చూసే మీడియాలో వాళ్ళు చూస్తున్న మద్యం తాగి కానివ్వండి, డ్రగ్స్ తీసుకొని కానివ్వండి, లేకుంటే గంజాయి కానివ్వండి, అక్కడున్న లొకాలిటీస్లలో వాళ్ళు ఎట్లా అంటే హౌ దే ఆర్ కమింగ్ అప్, ఎట్లా వస్తున్నారు, ఎట్లున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఏదో ఆషామాషిగా చెల్లెల్ని పోయి రేప్ చేసే అంత దమ్ము ధైర్యము ఉన్న వాళ్ళు చాలా తక్కువ. అవును. బట్ 100%లో ఒక్క వ్యక్తి కూడా అలా చేయడం మంచిది కాదు. ఒక్క వ్యక్తికి కూడా అలాంటి ఛాన్స్ కూడా. ఇంకా చెప్పాలంటే తండ్రి పిల్లల్ని కూడా చేసిన దాఖలాలు కూడా చాలా ఉన్నాయి. అవి లైమ్ లైట్లో రావు. తల్లి కూడా చెప్పలేదు. ఎందుకంటే మూగబోయిన తల్లులకు నేను సలహా ఇస్తున్నాను, నేను బతిమలాడుతున్నాను, అలాంటి సంఘటనలు జరగకుండా దయచేసి పిల్లల్ని కాపాడుకోండి.
భర్తకి ఏదో అవుతుందని చెప్పేసి బిడ్డని బలి చేసే అంత దౌర్భాగ్య స్థితిలలో ఈ భారతదేశం ఉండొద్దు అని నేను చెప్తున్నా. ఎందుకంటే ఒక్క అమ్మాయిని మీకు తెలుసో లేదో, ఒక్క అమ్మాయిని కని పెంచాలంటే 10 మంది అబ్బాయిలని పెంచొచ్చు. 10 మెంబర్స్ బాయ్స్ని పెంచగలుగుతున్నారు అంటే ఒక్క అమ్మాయిని పెంచొచ్చు. అవును. అంటే దశపుత్ర సమాకన్య అని ఒక సంస్కృతిలో ఒక చిన్న వర్డ్స్ ఉన్నాయి. ఆ దాంట్లో 10 మందికి ఒక్క అమ్మాయే శక్తి సామర్థ్యురాలు. అంత టైం పడుతుంది అమ్మాయిని పెంచడంలో. అందరూ అనుకుంటే ఏ అమ్మాయి ఈజీగా వెళ్ళిపోతుంది ఏంది, కుక్కలు కూడా అంటాయని ఒక దగ్గర మేము విన్నాము. చాలా బాధ అనిపించింది. అమ్మాయిలని కుక్కలతో పోల్చడము, నక్కలతో పోల్చడము, లేకుంటే ఇంకేదో పోల్చడము అన్నది ఆ సబబైన విషయం కాదు. ధర్మంతోని మాట్లాడాలి. ధర్మము అమ్మాయిని పుట్టింది అమ్మాయిని అంటే ఒక ధర్మాన్ని, ఒక వెలుగుని, ఒక సమాజంలో బ్రతికే రూపాన్ని సృష్టికర్తగా ఒక తల్లికే ఉంటుంది. అది ఆ ప్రేమ అనురాగాలు ఎవరికైనా సరే. ఒక అమ్మాయిని బలాత్కారం చేస్తున్నారు అని అంటే ఇంకా అంతకంటే హీనమైన వ్యక్తి ఇంకెవరు ఉండరు సమాజంలో. కాబట్టి ఎక్కడ కూడా ఇలాంటివి ప్రోత్సహించరాదు. సుప్రీంకోర్టు కూడా ప్రతి స్కూల్స్లలో దీని గురించి పోక్సో యాక్ట్ గురించి చెప్పమని చాలా చోట్ల అవేర్నెస్ తేవడం జరుగుతుంది స్కూల్స్లో, కాలేజెస్లో. ఇంత కాకుండా హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ సిపి ఆఫీస్ నుంచి, కమిషనరేట్ ఆఫీస్ నుంచి కూడా వాళ్ళు ప్రతి స్కూల్స్లలో ప్రోగ్రామ్స్ చేస్తుండ్రు. లాస్ట్ మంత్ కూడా మేము ఒక 30 ప్రోగ్రామ్స్ చేశామండి వాళ్ళ నుంచి ఒక రీసోర్స్ పర్సన్గా. కాబట్టి ఈ పోక్సో యాక్ట్ చాలా భయంకరమైన యాక్ట్. నేనేమంటున్నానంటే అందరూ చాలామంది ఏం చెప్తున్నారంటే అమ్మాయిలు జాగ్రత్త అని చెప్తున్నారు. కాదు, అబ్బాయిలు జాగ్రత్త. జైలుకు పోయేది ఎవరు? అబ్బాయిలే. కాబట్టి అబ్బాయిలు జాగ్రత్త, అబ్బాయిల జీవితం జాగ్రత్త. అమ్మాయిని నవ్విందని చెప్పేసి అట్లనే బేకరీలోకి వెళ్ళేసి అమ్మాయిలను ముట్టుకోవడం చేయడం చేస్తే మీకే అది జాగ్రత్త. ఇంకా నేనేం చెప్పాను, ఎందుకంటే యాజ్ అన్ అడ్వకేట్గా కాదు కూడా ఒక తల్లిగా, ఒక సిటిజన్గా ఐ అపీల్ ఆల్ ద యూత్ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ లైఫ్. వాళ్ళ లైఫ్ చాలా ఇంపార్టెంట్ అని ఆశిస్తాను. ఎస్ మ్యామ్. సుభాషిణి గారు, ప్రస్తుతం ఉన్న సమాజం దానికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది. ప్రతి ఒక్క తల్లి, ప్రతి ఒక్క అమ్మాయి తెలుసుకోవాల్సిన చాలా గొప్ప విషయం. కాబట్టి అవేర్నెస్ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మ్యామ్. మీరు కూడా ఒక అడ్వకేట్ కాదు, నేను నార్మల్గా చెప్తున్నాను, ఒక తల్లిగా చెప్తున్నాను అన్నారు చూసారా, అక్కడే టచ్ అయింది మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్క మదరు మీరు చెప్పిన వర్డ్స్ డెఫినెట్లీ గుర్తుపెట్టుకోవాలి అని నేను కూడా ఆశిస్తున్నాను. డెఫినెట్లీ నేను కూడా అండర్స్టాండ్ చేసుకున్నాను. నాకు కూడా చాలా అర్థమైంది మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.